అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, మన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాడంటే, ఏ విధంగా పుట్టాడో ఒక్కసారి మనము లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్తే 11వ వచనంలో మనకు ఒక వాక్యం కనబడుతుంది. దావీదు పట్టణము నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఆమెన్. చూసారా, దేవుని కుమారుడై ఉండి ఒక ధనవంతులు కడుపులో పుట్టలే, ఒక రాజు బంగారు సింహాసనం మీద పుట్టలేదు. ఆయన పుట్టింది ఎక్కడంటే పశువుల పాకలో. ఆయన ఒక ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో అక్కడ ఉంటాడు. అంటే ఆయన ఎట్లా పుట్టాడో చూడండి. ఒక దేవుని కుమారుడై ఉండి, అదే రాజు కుమారుడు పుడితే చూస్తారు అందరు వెళ్ళి, రాజు కోటలోకి వెళ్తామా? మనం వెళ్ళలేము. కాబట్టి దేవుడు ఎంత తగ్గింపుగా దీన మనసు కలిగి ఆయన పశువుల పాకలో పుట్టాడు మన కొరకు. మనం కూడా అంతే దీన మనసుతో కలిగి మనం జీవించాలి. ఆమెన్.